ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇలా రీటెస్ట్, రిజెక్షన్, రీటెస్ట్ ఉంటే మనం బయింగ్ చేయాలి. సెల్లింగ్ చేయాలి. ఇలా లేకపోతే మనం మార్కెట్‌ని అవాయిడ్ చేయాలి. సెకండ్, ఇన్ బిట్వీన్ ట్రేడ్‌లు ఎక్కడైనా ఉంటే మనం అవాయిడ్ చేయాలి. ఓకేనా? అండ్ బ్రేక్‌ఔట్ ఆల్వేస్ ఏ బ్రేక్‌ఔట్, బ్రేక్ డౌన్ ఆల్వేస్ ఏ బ్రేక్ డౌన్. ఇవి స్టాండర్డ్ క్రైటీరియా ఆఫ్ ఏ రెడ్ క్యాండిల్. దీని రూల్స్ ఏంటి అంటే ఇవి బ్రేక్ చేస్తేనే ట్రేడ్ చేయాలి. బ్రేక్ చేయకపోతే ట్రేడ్ చెయ్యొద్దు. అవాయిడ్ చేయాలి. సెకండ్ రూల్ వచ్చేసి ఇన్ బిట్వీన్ ఫస్ట్ క్యాండిల్ లో ఉంటే ఇట్ ఇండికేట్స్ సైడ్ వే మార్కెట్. సో సైడ్ వే మార్కెట్ లో మనం ట్రేడ్ చేయొద్దు. సో రెడ్ క్యాండిల్ గ్యాప్ డౌన్ అయితే ఫాలో అవుతుంది, గ్రీన్ క్యాండిల్ గ్యాప్ అప్ అయితే బయింగే అవుతుంది అనే మైండ్ సెట్ అనేది ఇక్కడ మీరు మర్చిపోండి. అనాలిసిస్ మీద ఫోకస్ చేయండి. సో ఈ అనాలిసిస్ అనేది మీకు నేను మన అనాలిసిస్ క్యాండిల్ చార్ట్ పై చూపిస్తాను. అండ్ దీన్ని బేస్ చేసి లైవ్ మార్కెట్ లో నేను చాలా ట్రేడ్స్ ఇచ్చాను. ఎస్టర్డే ట్రేడ్ ఇచ్చాను, పోయిన వారం ట్రేడ్ ఇచ్చాను. ఎవ్రీ డే ట్రేడ్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. మీరు చూడొచ్చు ప్రతి ఒక్క ట్రేడ్ అనేది మనది సక్సెస్. ఈ నవంబర్ నెలలో మొత్తం నేను ఇచ్చిన ట్రేడ్స్ అబౌవ్ 60, దాని లోపల ఓన్లీ 1 స్టాప్ లాస్ అయ్యింది. మిగతావన్నీ ప్రాఫిట్ బుకింగ్ బికాస్ ఆఫ్ ప్రాపర్ అనాలిసిస్. ఓకే, సో మనం చూద్దాము. గ్యాప్ డౌన్ అయితే రెడ్ క్యాండిల్ అయితే